డిన్నర్ రెడీ. మీరొచ్చి తింటే నేను పాత్రలు కడుగుతాను. నాకు ఆకలిగా లేదు. రేపెలాగైనా హాస్పిటల్కి వెళ్ళాలి. వేరే దారి లేదు. సరే, నిద్రపోండి. Nothing only changed my love for you. You won't know how much I love you. ఏమండి, నాకొక విషయం బాగా అర్థం అవుతోంది. ఏమర్థమవుతుంది? మీరేదో ఎక్కువగా ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని బాగా టెన్షన్ పెట్టే విషయం ఒకటి ఉంది. దాని గురించి నాతో చెప్పకుండా ఇన్ని రోజులు దాచిపెట్టారు. మీరు పూర్తిగా మారిపోయారు, నాకు తెలుస్తోంది. అయినప్పటికీ నాకు బాధేం లేదు. నేను మీకోసం ప్రే చేస్తాను. అన్నీ మారుతాయి. సారీ. మీరు నిద్రపోండి. ఒకప్పుడు నేను కూడా ఇలాగే ఉన్నాను. అందులోంచి నన్ను కాపాడింది మీరే కదండి. బ్రేక్ఫాస్ట్ తీసుకురానా? వద్దు. ఏంటండి మీకు నచ్చిన ఫుల్ స్లీవ్ షర్ట్ వేసుకున్నారు? ఊరికే ఒక చేంజ్ కోసం కొద్ది రోజులకి ఫుల్ స్లీవ్స్ వేసుకుందాం అనుకుంటున్నాను. మనకి నచ్చని విషయాలు చేసేటప్పుడు మన గురించి మనం త్వరలోనే తెలుసుకుంటాం. అలా తెలుసుకునే సమయానికి మన మనసులో ఉన్న బాధలన్నీ తగ్గిపోతాయి. అయ్యో, అలాంటిదేం లేదు. నేను ఊరికే చెప్పానంతే. పొద్దునే ఫిలాసఫీ చెప్పి బోర్ కొట్టమాక. డాడీ, నేను రెడీ. రా. పిల్లల విషయం తల్లిలే చూసుకోవాలి. ఊరికే నన్ను డిస్టర్బ్ చేయమాక. నువ్వు వెళ్ళి వాడిని స్కూల్లో దింపచ్చుగా. ఇది బాగుంది, క్వాలిటీగానే ఉంది. ఏంటి ఇది స్టార్ట్ చేసేలోపు అయిపోయింది. 3-4 సెకండ్లు చూస్తే ఏమి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇది నాకొద్దు. ఏ లియా వస్తుంది. ఏం చేస్తున్నారే? ఏం లేదు. నా దగ్గర ఏదో దాస్తున్నారు. ఏం లేదని చెప్తున్నాగా. ఏమిటో నాకు చూపించండి. ఏంటి? మొబైలే కదా. మా దగ్గర మొబైల్ ఉందని నీకేమో చెప్పారు. ఎందుకు అబద్ధం చెప్తున్నారు? ప్లీజ్. నీకేమైంది? ఒకసారి టీచర్తో చెప్పి మాకు సస్పెన్షన్ ఇప్పించావే, అది సరిపోదా? సారీనే, ఇంకెప్పుడు అలా చేయను. ప్రామిస్ గానా? సరే, ఇదిగో చూడు. నీకేమైంది? ఎవరినైనా లవ్ చేస్తున్నావా? ఈ మొబైల్లో ఉంచుకో. దీంట్లో 500కు పైగా ఉన్నాయి. నాకిది చూడడం తెలీదు. ఇదో ఇలా చూడు. హలో. నేను ఆఫీస్ నుంచి బయలుదేరాను. అబ్బాయిని స్కూల్ నుంచి నేను పికప్ చేసుకుంటాను. ఏంటండి ఆశ్చర్యంగా ఉంది? ఏమైంది మీకు? ఇందులో ఆశ్చర్యం ఉంది. బాయ్. ఏనేంటి హఠాత్తుగా చేంజ్ అయిపోయారు? సరే, అబ్బాయి ఇప్పుడు వచ్చేస్తాడు. ఈలోగా దీన్ని బ్యాగ్లో పెట్టు. ఏమిటిది? ఇది మొబైల్ ఫోన్. నీతో అప్పుడప్పుడు మాట్లాడాలనిపిస్తుంది. మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. థ్యాంక్స్. నేనే మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను. నేనే చాలాసార్లు నీకు ఫోన్ కొనిద్దాను అనుకున్నాను. అయ్యో, పప్పు వస్తున్నాడు. మనం రేపు కలుద్దాం. ఓకే, బాయ్. ఈవినింగ్ నేను ఆ ఫోన్లో కాల్ చేస్తాను. ఓకే ఓకే. ఏయ్ పప్పు, రా రా రా. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడైనా మీతో మాట్లాడొచ్చు కదా. ఇక్కడ బాగా చల్లటి గాలి వేస్తుంది. అక్కడెలా ఉంది? నేను బయట లేను కదా, రూమ్లో ఉన్నాను. అప్పుడు కిటికీ దగ్గర నుంచి చూడు, చల్లగా గాలి వేస్తుందా అని. అవును, మీరు చెప్పింది నిజమే. చల్లగా ఉందా? నేను రానా? ఈ సమయంలో నేను అక్కడ ఉండాలని నీకు అనిపించట్లేదా?
లియా లియా మీనాక్షి అక్క ఫోన్ చేసింది చూడు. అమ్మ ఫోన్కి మీనాక్షికి ఫోన్ చేసిందట. నేను మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను. బాయ్. ఓకే. ఇటువంటి షర్ట్స్ మీకు బాగా సూట్ అవుతున్నాయండి. ఎన్ని రోజులు వీటిని యూజ్ చేయకుండా ఉన్నారు. ఇక నుంచి మీరు ఫుల్ స్లీవ్ షర్ట్స్నే వేసుకోండి. ఏమైందండి? ఏం లేదు. షేవ్ చేయకపోయినా స్నానం చేయకపోయినా రోజురోజుకి మీకు వయసు తగ్గుతూనే ఉంది. మనసుకి మీ ఒంటికి కూడా. గుడ్ బాయ్, రండి. కూర్చోండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేయకుండా వెళ్దాం అనుకుంటున్నారా? రండి, వచ్చి కూర్చోండి. ఇది క్లారా ఆంటీ చేసింది కాదు. ఉదయాన్నే నేను నిద్రలేచి మీకోసం స్పెషల్గా చేశాను. చాలా కష్టపడ్డాను. కొన్నిసార్లు నేనే వంట చేసి పెట్టడం కరెక్ట్ అని నాకనిపిస్తుందండి. మిమ్మల్ని ఒక విషయం అడగచ్చా? నేను మీకెంత ఇష్టమో చెప్పగలరా? ఎందుకు నువ్వు ఉన్నట్టుండి అలా అడిగావు? 2-3 రోజులుగా మీరు నిద్రలో నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పారు. అందుకేనండి అడిగాను. కలలో మాత్రమేనా, లేదా నిజ జీవితంలోనూ నేనంటే మీకిష్టమేనా? ఏంటి మీరు ఇలా మాట్లాడుతున్నావు? లేదు, సంతోషంగానే అడుగుతున్నాను. నన్ను మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో నాకు తెలుసు. పప్పు తిన్నాడా? తను తిన్నాడు, రెడీ అయిపోయాడు. అదిగో వస్తున్నాడు. డాడీ నేను రెడీ. నాకు తెలియలేదు నాన్న. నిద్రలో ఆయన ఏదేదో మాట్లాడుతున్నారు. సరిగ్గా భోంచేయడం లేదు కూడా. ఆఫీస్కి సరిగ్గా వెళ్తున్నారో లేదో కూడా తెలీదు. విషయం ఏంటో నువ్వు డీటెయిల్గా అడగాల్సింది కదమ్మా. ఆయన ఏ విషయాన్ని దాచరు కదా. ఇప్పుడు ఏమైంది ఆయనకి? తెలీదు నాన్న, కానీ ఒక్కోసారి నా దగ్గర చాలా ప్రేమగా మాట్లాడతారు. అప్పుడు నాకు అనిపిస్తుంది ఎందుకు అనవసరంగా టెన్షన్ అవుతున్నాను అని. కానీ మళ్ళీ అంతా మామూలే. మీ జీవితంలో తల్లిదండ్రులమైన మేము ఏ అభిప్రాయాల్ని చెప్పలేం. ఎందుకంటే మీరు అంత అన్యోన్యంగా జీవిస్తున్నారు. ఏం జరిగిందో మీ ఇద్దరికీ మాత్రమే తెలుసు. కానీ ఏమీ తెలియనట్టు నటిస్తున్నారు. నిజం చెప్పు, ఏంటి మీ సమస్య? ఏం లేదు అంటున్నాను కదా నాన్న. ఆయన ప్రవర్తనలో ఎన్నో మార్పులు కనిపిస్తున్నాయి. అదే దానికి కారణం ఏంటని అడుగుతున్నాను. మీను, నీకు బాగా తెలుసు. ఒక అమ్మాయికి అతను బాగా క్లోజ్ అయ్యారనిపిస్తోంది. ఏ అమ్మాయి? ఆ రోజు మీరు చూశారు కదా, లియా. అలా అని నువ్వు అనుమానిస్తున్నావా లేక? అనుమానించట్లేదు నాన్న, అదే నిజం. నువ్వేడవకమ్మా. నిద్రలో కూడా తన గురించే మాట్లాడుతున్నారు. అబ్బాయిని స్కూల్లో డ్రాప్ చేయడానికి పరిగెడుతున్నారు. అక్కడ తనని చూడొచ్చు కదా. ఇప్పుడు చేతి మీద బ్లేడ్తో లియా అని రాసుకున్నారు.
నాకేం అర్థం కావడం లేదు నాన్న. ఆ? నువ్వు చెప్పినట్టు నీ భర్త చాలా మారిపోయాడన్నాలో సందేహం లేదు. అసలు తనకేమైంది? ఛ! నేను అప్పుడే నీతో చెప్పాను కదమ్మా, నేను నిన్ను తప్పుపట్టడం లేదు. తనని నేను నా కూతురుగానే భావించాను. నువ్వలా భావించావు, కానీ నీ భర్త అలా భావించడం లేదే. ఆ అమ్మాయి మనసులో నువ్వు ఒక తల్లిగా కూడా లేవు. అన్నీ మనం అనుకున్నట్టు జరుగుతాయని ఆశపడకూడదు. ఏది ఎప్పుడు ఎలా జరగాలో ఎవరికీ తెలీదు. అందుకని వీలైనంత వరకు మనం ఇతరులకి ఎక్కువగా స్వతంత్రం ఇవ్వకూడదు. నాన్న, నేనిప్పుడు ఏం చేయాలి నాన్న? దిగులు పడకు, తెలివితేటలతో వ్యవహరించాలి. నీ భర్తను గాని ఆ అమ్మాయిని గాని తప్పుపట్టి ప్రయోజనం లేదు. నువ్వు బాగా ఆలోచించి చూడు. ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి బెడ్రూమ్లో స్థానం ఇచ్చింది ఎవరో ఆలోచించు. ఇలా చూడు, ఏడవకమ్మా, నేనే తనతో ఈ విషయం మాట్లాడతాను. నేను కొంచెం ఆవేశపడి ఏదో ఒకటి చేసేనే అనుకో. ఇది నీ జీవిత సమస్యమ్మా, అందుకని దీన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. Today we are going to learn nuclear fusion. Okay? You may please note this. Two light elements of low energy that combines to form single nuclear. Leah, stand up. క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చే స్టూడెంట్వి నువ్వు. మిగతా వాళ్ళకి ఉదాహరణగా ఉండేవాళ్లే లీడర్. కొద్ది రోజులుగా నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను. ఏమైంది నీకు? నువ్వేదో ప్రపంచంలో ఉన్నావు. ఇలా చూడు, ఫైనల్ ఎగ్జామ్ రాబోతుంది. నేను చెప్పేది వినిపిస్తోందా? ఏంటది? తీ దాన్ని. ఇక్కడ మిగతా వాళ్ళు ఫోన్ తీసుకొస్తున్నారని కంప్లైంట్ చేసిన స్టూడెంట్వి నువ్వు. గెట్ అవుట్. గెట్ అవుట్ ఆఫ్ మై క్లాస్. ఆగు. ఈ విషయం గురించి నేను ఇప్పుడు ప్రిన్సిపల్కి చెప్పను. అలా చెప్తే నీ పరిస్థితి ఏంటని నీకే బాగా తెలుసుగా. ఇదిగో, ఇది తీసుకో. ఇక మీదట నా క్లాస్కి నేను చెప్పకుండా రాకు. యూ మే గో నౌ. ఏమైంది? ఉన్నట్టు రమ్మన్నావు? ఏం లేదు, మిమ్మల్ని చూడాలనిపించింది. నీకు ఇప్పుడు క్లాస్ లేదు? నేను ఆఫ్టర్నూన్ లీవ్ పెట్టాను. బయటికి ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తుంది. త్వరగా వెళ్ళండి. ఎక్కడికి వెళ్దాం? ఎక్కడికైనా. అసలు నీకేమైంది? ఇలా డల్గా కూర్చోడానికి నన్ను రమ్మంది? మనం దూరంగా ఎక్కడికైనా వెళ్దామా? ఏ, నీకు ఈ క్లైమేట్ నచ్చలేదా ఏంటి? ఇలా చూడండి, నేను మిమ్మల్ని ఒకటి అడగనా? అడుగు. నన్నెందుకు మీరు పెళ్లి చేసుకోకూడదు? ఏంటి ఇప్పుడు ఏమన్నావు? ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అని అడిగాను. పెళ్లి చేసుకుంటే నేనెప్పుడో మీతో కలిసే ఉండొచ్చు కదా. ఏంటి నువ్వు మూర్ఖంగా మాట్లాడుతున్నావు? నిజంగా నేను పెళ్లి చేసుకోలేను. ఆ విషయం ఆలోచించి చూడు. దేని గురించి ఆలోచించే స్థితిలో నేను లేను. అలాంటివేం జరగవు. నువ్వు అన్నీ మర్చిపో. మీరెందుకు నన్ను లవ్ చేశారు? నా పట్టుకు నేను చదువుకుంటున్నాను కదా, నన్నెందుకు ఇలా తయారు చేశారు? ఎప్పుడైనా నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పానా? అంటే ఇన్ని రోజులు మీరు నన్ను చీట్ చేశారు కదా. చీట్ చేస్తున్నానా? నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నాకు అవన్నీ ఏమీ తెలియదు. మనం ఇక్కడి నుంచి తప్పు జరగకుండా చూసుకుంటే చాలు. తప్పు జరగడానికి నేను ఒక్కదాన్నే కారణం కాదు కదా. నేను చిన్న పిల్లని. నన్ను మీరు నువ్వు ఏడమ్మాక. నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఎలాగో జరిగిందేదో జరిగిపోయింది. మనం ఎప్పటికీ ఇలాగే ఉండిపోదాం. అలా కాకుండా నువ్వు చెప్పినట్టు నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. సరే, వద్దు, నేను వెళ్తున్నాను. నన్ను వదిలేయండి. లియా, ఆగు. నా మాట విను. లియా, లియా, ఆగు. దయచేసి నా పరిస్థితి ఎందుకు అర్థం చేసుకోవట్లేదు?
నన్ను వదిలేసి నువ్వు వెళ్ళగలవా? అలా వదిలి వెళ్ళిపోలేక కదా నేను అడిగాను. దయచేసి నువ్వు ఎలాంటి సమస్యలు సృష్టించమాక. అందరికీ ఈ విషయం తెలిసిందంటే ఆ తర్వాత నేను ప్రాణాలతో ఉండి ఉపయోగం లేదు. దయచేసి నన్ను క్షమించలియా. యవ్వనం పొంగుతోంది. నా తొందరపాటు వల్లే మనం ఈ పరిస్థితికి వచ్చాం. ముందే ఇవన్నీ ఆలోచించాల్సింది. నేను వెళ్తున్నాను. హే,